హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఒక హెల్దీ డ్రింక్ అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సమ్మర్లో పిల్లోళ్ళు బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత ఇలా ఒక గ్లాస్ ఇచ్చారంటే వాళ్ళకి టమ్మీ ఫిల్ అయిపోతుంది. ఇంకా కడుపులో కూడా చల్లగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ డ్రింక్ చేసుకోవడం కోసం 10 దాకా జీడిపప్పులు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే జీడిపప్పులతో పాటు ఒక 10 పిస్తా పప్పులు ఇంకా 10 బాదం పప్పులు వేసుకొని అందులోకే కాస్త వేడిగా ఉండే నీళ్లు వేసుకోండి. ఇలా వేడిగా ఉండే నీళ్లు వేసుకోవటం వల్ల బాదం పప్పు తొందరగా నానిపోయి తొక్క అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా వేడి నీళ్ళు వేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. గంట కల్లా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా నానిపోతాయండి. ఇంకా వీటితో పాటు ఒక 2 స్పూన్లు సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని పెట్టుకోండి. ఇలాంటి డ్రింకులలో సబ్జా గింజలు వేసుకోవటం వల్ల పిల్లలు తెలియకుండానే తాగేస్తారు. ఇంకా ఈ సమ్మర్లో సబ్జా గింజలు మన బాడీని కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలా సబ్జాలు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సబ్జాలు ఒక 10-15 నిమిషాల కల్లా నానిపోతాయండి. సో డ్రింక్ ప్రిపేర్ చేసే ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సబ్జాలు కూడా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకొని పాలనైతే ఇలా ఒక మరుగు రానివ్వండి. పాలు కాంచుకునేటప్పుడు సిమ్లో మాత్రమే కాంచుకోవాలన్నమాట. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి 20-25 దాకా గింజలు తీసేసిన డేట్స్ తీసుకొని అందులోకి ముందుగా కాంచి పెట్టుకున్న వేడి పాలు వేసి పెట్టుకోండి. ఇలా వేడి పాలు వేసుకోవటం వల్ల డేట్స్ తొందరగా మెత్తపడిపోయి నానిపోతాయి అన్నమాట. ఇలా డేట్స్ మునిగేంత వరకు పాలు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేడి పాలు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే డేట్స్ అయితే నానిపోతాయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకోవాలి. అలాగే బాదం పప్పులకి తొక్క తీసేసుకొని వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఇంకా నానబెట్టుకున్న డేట్స్ కూడా పాలతో సహా వేసేసుకొని మొత్తం అంతటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. డేట్స్ అక్కడక్కడ పలుకుల్లాగా ఉన్నా పర్వాలేదండి. డ్రింక్ని తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ముందుగా మరుగుతున్న పాలని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే మంటని పూర్తిగా సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే పాలు మొత్తం చిక్కబడిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పాలు మొత్తం చిక్కబడిపోయి కాస్త దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోండి. కిందికి దించిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. లేదంటే పైన మీగడలాగా కడుతుందనమాట. సో ఇలాగే కలుపుకుంటూ మొత్తం అంతా బాగా చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే కొద్దిగా బెల్లమైన చక్కెరైనా వేసుకోండి. నేనైతే కొద్దిగా చక్కెర వేసుకుంటున్నానండి. మరీ స్వీట్ సరిపోకుండా చేస్తే చప్పగా ఉంటాయి, ఇంకా పిల్లోళ్ళు తాగడానికి ఇష్టపడరు అనమాట. సో స్వీట్ని అయితే బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అంతటినీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి కొన్ని ఐస్ క్యూబులు ఇంకా మనం ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. సబ్జా గింజలు నానబెట్టుకునేటప్పుడు కొన్నే నానబెట్టుకుంటాం, కానీ అవి నానిన తర్వాత చాలా ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో ఇలా చూసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ చిక్కగా అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ తాగడానికి వీలుగా ఉండేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త చల్లగా అవనివ్వండి. మొత్తం అంతా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని రోజ్ పెటల్స్ వేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని గార్నిషింగ్ చేసిన తర్వాత చల్లగా గ్లాసులో సర్వ్ చేసుకొని తాగారంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండలకి ముందుగానే పిల్లోళ్ళు అన్నం సరిగ్గా తినట్లేదు. సో ఇలాంటివి కనుక ఒక గ్లాస్ చేసి ఇచ్చామంటే వాళ్ళ టమ్మీ ఫిల్ అయిపోతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.